తెల్లబట్ట ఉంటే క్యాన్సర్ వస్తుందా? చాలామంది పేషెంట్స్కి ఇది ఓపీడీలో డౌట్ ఉంటుందండి. నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ అండ్ అక్షయ హాస్పిటల్స్ ప్రొద్దుటూరు. తెల్లమైల అనేది చాలా నార్మల్గా ప్రతి ఒక్కరిలో కనపడుతుందండి. అసలు తెల్లమైలలో రకాలు ఏంటి? ఎన్ని రకాలు? 2 రకాలు ఉంటాయన్నమాట. ఫిజియలాజికల్, పెథలాజికల్ అని అంటాం. ఫిజియలాజికల్ అంటే మన బాడీలో సంభవించే హార్మోన్స్ చేంజెస్ వల్ల ఫిజియలాజికల్గా తెల్లమైల అనేది అంటామంట, వైట్ డిశ్చార్జ్ అని అంటాం. అలా కాకుండా పెథలాజికల్ అంటే మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా మనకి వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎలా చూసుకోవాలా మేడం? మేము మామూలుగా అయితే తెల్లమైల మనకు డేట్ వచ్చిన తర్వాత 5 నుంచి 7 రోజుల వరకు ఎర్రమైల అయిన తర్వాత నెక్స్ట్ డేట్ వచ్చినంత వరకు కూడా ఈ తెల్లమైల అనేది కొంచెం కొంచెం కనపడుతూ ఉంటుంది. సో మనం దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్గా అయ్యే తెల్లమైల ఏ రకంగా ఉంటుంది అంటే గుడ్డులో మనకు తెల్లసొన ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా ఉంటుంది అనమాట. అది అంటే కొంచెం జిగటగా మనం ఇట్లా చేతిలో పట్టుకొని ఇట్లా అన్నప్పుడు కొంచెం సాగడము ఆ టైప్లో ఉంటుంది అనమాట. దట్ ఈస్ నార్మల్ వైట్ డిశ్చార్జ్ అని అంటాం. అలా కాకుండా పెథలాజికల్ అంటే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నప్పుడు తెల్లమైల అయిందని అనుకోండి, మనకు పెరుగు మనం వడబోసి పెరుగులో ఉన్న నీరంతా తీసేసిన తర్వాత అది ఎంత గట్టిగా ఉన్నప్పుడు పలుకులుగా ఉంటుంది. ఆ రకంగా కానీ మీకు వైట్ డిశ్చార్జ్ ఉంది అని అంటే అది ఖచ్చితంగా పెథలాజికల్ వైట్ డిశ్చార్జ్. మీరు డాక్టర్ గానీ చూడాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఈ రకమైన వైట్ డిశ్చార్జ్ అనేది మీకు దురద కానీ లేదా వాసన కానీ లేదా మంట కానీ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ని చూడాల్సి వస్తుంది అనమాట. మోస్ట్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈ రకంగా జరుగుతుంది. కొన్నిసార్లు ఆ తెలుపు రంగులో కాకుండా లైట్ గ్రీన్ కలర్లో కానీ లైట్ ఎల్లో కలర్లో కానీ కూడా వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుందన్నమాట. అది కూడా మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల ఆ రకంగా ఉంటుంది. అప్పుడు కూడా డాక్టర్ని చూడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.